Looks for Europe. నేను చీజ్ బ్రెడ్ ఎగ్ వేసుకుంటున్నాను. అంటే ఏంటి చీజ్ ఎగ్ బ్రెడ్ అంటే బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ విత్ చీజ్. ఓకే, డూ యూ లైక్ ఇట్? Yes. Okay. Shall we start? Yes. Yeah? Yeah. Okay. చూసారా వియాన్ ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్పాడో. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వియాన్ కూడా ఇంట్రడక్షన్ అనేది నేర్చుకున్నాడండి నేను చెప్పడం చూసి. అండ్ అప్పుడైతే బాగా కోల్డ్గా ఉంది తనకి, అందుకే సరిగ్గా మాట్లాడలేకపోయాడు, ముక్కుతో మాట్లాడుతున్నట్టు వస్తుంది వాయిస్ అది కూడా. ఇప్పుడైతే ఇంకా వియాన్ని నేను బ్రేక్ఫాస్ట్ చేపిస్తానండి. ఇక్కడ తనకి ఎగ్ విత్ బ్రెడ్ అంటే చాలా ఇష్టము. సో తను వేసుకుంటానంటాడు, అందుకే తన చేతే వేపిస్తానమాట. అలా కూడా ఎంగేజ్ చేస్తాను వియాన్ని. అండ్ తర్వాత నేను వియాన్ కాసేపు కూర్చుని ఇలాగా పజిల్స్ పెట్టడం కానీ, కలరింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, లేదంటే ఆల్ఫాబెట్స్ అవి రాయడం కానీ ఏదో ఒక యాక్టివిటీ అండి. అది ఓన్లీ రీడింగ్ రైటింగ్ ఇలాంటివే కాదు, వాళ్ళకి డ్రాయింగ్ నచ్చితే డ్రాయింగ్, కలరింగ్ నచ్చితే కలరింగ్, లేదంటే ఏదైనా క్రాఫ్ట్స్ నచ్చితే క్రాఫ్ట్స్ అవి కూడా చేయించవచ్చు. ఏదో ఒకటి అలాగా వాళ్ళతో పాటు మనం కూడా కూర్చుని వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో టీవీ అన్న మాట ఇంకా అన్నారు అనమాట, ఏదో ఒకటి నేర్చుకుందామని. ఇప్పుడైతే రీడింగ్ చూడండి. వాట్ ఈస్ దిస్? స్లో గట్టిగా చదివాను. వాట్ ఈస్ దిస్? ర్యాట్. నెక్స్ట్ అవును, ఇదేం చెప్పు. సో నేనైతే ఫోనిక్స్ అయితే నేర్చుకున్నానండి వియాన్ కోసం, తనకి నేర్పడం కోసం. తనకి చదవడం అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ ఇంట్రెస్ట్ని నేను మిస్ అవ్వకూడదని చెప్పి ఫోనిక్స్ అనేది నేర్చుకుని తనకి నేర్పించాను. నౌ హీఈస్ రీడింగ్ ద సెంటెన్సెస్ ఆల్సో. చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు వియాన్ అలా చదువుతూ ఉంటే. తనకి నచ్చితేనే చేస్తానండి, నచ్చకపోతే వాడు ఆడుకుంటూ ఉంటాడు. సో తర్వాత అది అయిన తర్వాత ఇంకా కాసేపు తనంతా తను ప్లే చేసుకుంటాడు, లేదంటే టీవీ కూడా పెడతాను. నేను టీవీ పెట్టను, ఓన్లీ యాక్టివిటీస్ అని కాదండి, ఓన్లీ 1 అవరే పెడతాను. అది కూడా టైమర్ ఆన్ చేసి తర్వాత కట్టేయమంటాను. లేదంటే ఇంకా అలా కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి తెలియాలి ఇది టీవీ టైము, ఇది యాక్టివిటీ టైము అని చెప్పి. సో అలా ఎంగేజ్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి పడుకుంటాడు. పడుకుని లేచిన తర్వాత మ్యాంగో లస్సీ అంటున్నాడని చెప్పి అది కూడా తన చేత చేస్తాను అంటున్నాడని చెప్పి తనే చేపిస్తున్నాను అనమాట. ఏం లేదండి, మ్యాంగో తీసుకుని మ్యాంగోలో షుగర్ చాలా కొంచెమే వేసాను నేను. అండ్ యోగర్ట్ వేసుకోవాలి. ఇక్కడ మాకైతే యోగర్ట్ బయటనే తీసుకోవాలండి, ఇంట్లో చేసుకోవడానికి ఉండదు. సో నేను గ్రీక్ యోగర్ట్ అయితే వేసుకున్నాను. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది ఈ మ్యాంగో లస్సీ అనేది. సో మ్యాంగో లస్సీ అయిన తర్వాత మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళామండి. పార్క్కి తీసుకెళ్తున్నాను వియాన్ని, వెదర్ బాగుంది అని చెప్పి, ఎండలుగా ఉన్నాయి, అవుట్డోర్ యాక్టివిటీ కూడా ఉండాలి కదా అని చెప్పి ఇలా పార్క్ వచ్చాను. పార్క్లో స్లైడ్ అవి కాసేపు ఆడుకుంటూ ఉంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కాసేపు. యూజువల్లీ స్కూల్కి వెళ్తే అక్కడ ఆడుకుంటారు కదా, స్కూల్ లేనప్పుడు ఇలా బయటికి తీసుకొస్తాను, అది కూడా వెదర్ బాగుంటే. ఇంకా వాటితో పాటు నేను కూడా కాసేపు ఆడుతున్నాను, రన్ చేస్తున్నాను అనమాట ఇద్దరము. తర్వాత అయితే ఇంకా ఇంటికి వచ్చేసామండి. నేనైతే మొక్కలకి నీళ్ళు పోస్తుంటే ఇంకా తను కూడా నాతో పాటు వచ్చాడు, పోస్తానని చెప్పి. ఆల్రెడీ కొన్ని మొక్కలకి పోసేసాను, ఇంకా మళ్ళీ పోసాడనమాట. సరే అని చెప్పి పోయిపించాను అనమాట, తెలుస్తుంది కదా. పిల్లలకి స్క్రీన్ టైం అనేది తగ్గించడం కోసమే ఈ యాక్టివిటీస్ అండి, అంతకుమించి ఏం లేదు. పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే నేర్చుకుంటారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు అని అంటారు. కానీ అందరూ ఏంటంటే వాళ్ళు ఏదైనా చూస్తేనే కదా నేర్చుకుంటున్నారు, అదేంటి టీవీనే అవుతుంది. సో ఆ టీవీ స్క్రీన్ అనేది తగ్గించడం కోసమే ఇలా నేను యాక్టివిటీస్ నేర్పిస్తూ ఉంటాను. అది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తేనానండి, నేను ఎప్పుడూ చెప్పను ఫోర్స్గా చేయమని. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే, దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే దాని మీద వాళ్ళకి నేర్పించండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ చేస్తే నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.